అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ 9 చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీగా శ్రీజ బర్నీ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ ఉంటారు అంటూ వాళ్ళకు కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగానే బర్నీ నిన్న స్విమ్మింగ్ పూల్ లో పడి దెబ్బలు తగ్గడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. దీంతో బర్నీ రీ ఎంట్రీ కుదరదంటూ అంతా ఫిక్స్ అయ్యారు. కానీ చివరికి చూస్తే బర్నీ గారికి ఆరోగ్యం బాగానే ఉందని, అలాగే టాస్క్ లో పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అంటూ సర్టిఫికేట్ ఇవ్వడంతో మొత్తానికి బర్నీని బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించారనే చెప్పాలి. ఏది ఏమైనా సరే బర్నీ రీ ఎంట్రీతో తనూజ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి, ముఖ్యంగా ఆడియన్స్ కూడా. ఎందుకు అంటే బర్నీ విన్నర్ అయ్యే క్యాండిడేట్, కానీ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు కేవలం సంజన వల్ల, ఇమాన్యుయల్ వల్ల. అయితే ఇప్పుడు బర్నీ గేమ్ ఖచ్చితంగా మారుతుంది, ఎందుకంటే బయట చూసి వచ్చాడు కాబట్టి. సో ఫైనల్ గా అయితే గనక బర్నీ తనూజ వీళ్ళిద్దరూ మాత్రం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా చుక్కలు చూపిస్తారు. ఎందుకు అంటే బర్నీ లేనప్పుడు తనూజని, సంజన గాని, లేకపోతే ఇమాన్యుయల్ గాని, పవన్ కళ్యాణ్ గాని ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసి మాట్లాడారు. ముఖ్యంగా సంజన అయితే బర్నీ అన్న నీ వల్లే వెళ్లిపోయాడు అంటూ తనూజని ఎంత టార్గెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి బర్నీ రాకతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. మరి మొత్తానికి బర్నీ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ అవ్వడం ఎలా ఉంది, మరి తనూజ బర్నీ ఇద్దరు కలిసి గేమ్ ఎలా ఆడతారనేది మీకు కూడా చూడాలని ఉందా? అయితే కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.